ప్రపంచవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన న్యూ ఇయర్ వేడుకలు న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో అంబరాన్నంటిన సంబరాలు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కు సిద్ధమైన హైదరాబాద్. సురక్షితంగా వేడుకలు జరుపుకునేలా పోలీసుల ఏర్పాట్లు. తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు. మత్తు పదార్థాల వినియోగంపైన పోలీసుల కన్ను. అర్ధరాత్రి 12:30 గంటల వరకు రైళ్లను నడపనున్న మెట్రో. ఈ ఫార్ములా రేసింగ్ కేసులో హైకోర్టులో ముగిసిన వాదనలు. తీర్పును రిజర్వ్ చేసిన ధర్మాసనం కేటీఆర్ను అరెస్టు చేయవద్దని ఏసీబీకి ఆదేశం. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు త్వరలో శాశ్వత భవనాలు నిర్మిస్తామన్న మంత్రి పొంగులేటి. దశల వారీగా కార్యాలయాలను పునర్వ్యవస్థీకరిస్తామని వెల్లడి. రేపటి నుంచి నెల రోజుల పాటు రోడ్డు భద్రతా మాసోత్సవాలు. డ్రైవర్లు, విద్యార్థుల్లో అవగాహన కల్పించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలని పిలుపు. చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు యథాతథం. నోటిఫికేషన్ జారీ చేసిన ఆర్థిక శాఖ. పాత వడ్డీ రేట్లే వర్తిస్తాయని వెల్లడి. వాట్సాప్ పేమెంట్ సేవలపై ఆంక్షలను సవరించిన కేంద్ర ప్రభుత్వం. వాట్సాప్ వినియోగదారులంతా పేమెంట్ సేవలు వినియోగించుకునేలా వెసులుబాటు.